నమస్తే మిత్రులారా! ఇవాళ మంగళవారం 15వ తారీఖు మన ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే భూభారతిపై అవగాహన పెంచుకోండి. చట్టం అమలు బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం. మరి సన్న బియ్యంతో ఊరంతా పండగ. సిద్దిపేట జిల్లా ఘటనపై సీఎం రేవంత్ ఆనందం. అందరికీ కడుపార భోజనం పెట్టిన లక్ష్మి, ఇల్లాలు లక్ష్మిని అభినందిస్తూ ట్వీట్. పటిష్ట రాజ్యాంగాన్ని పునాది వేసిన అంబేద్కర్. ఆయన ఆలోచన విధానాలే దేశానికి శ్రీరామ రక్ష. అంబేద్కర్ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం. దళితులను అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. దేశం కోసం పోరాడిన వారిని విస్మరించిన కాంగ్రెస్. నారాయణ్ ను పట్టించుకునే ఆనాటి ప్రభుత్వం. విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ. సినిమా గురించి స్పందించిన అజయ్ దేవగన్. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత. వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు. ఎన్నో ఏళ్ల పోరాటానికి చట్టబద్ధత వచ్చింది. మంత్రులతో కలిసి ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్. వక్ సవరణ చట్టం విరుద్ధం. సుప్రీంలో సవాల్ చేసిన వైకాపా. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని అమలు తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంబేద్కర్ కు ఘనం నివాళి. పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన రేవంత్ రెడ్డి. పర్యావరణ విధ్వంసం కాంగ్రెస్ బీజీ. మేము రక్షణ పాటు పడుతుంటే వారు ధ్వంసం చేస్తున్నారు. హైదరాబాద్ కంచా గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది. ఒక చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్. హిట్సార్ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ. అరుదైన గోల్కొండ నీలవజ్రం వేలం. జెనీవా వేదికగా వచ్చే నెల 14 వేలం పాట. మరి ప్రజాకోట 2వ పేజీలోకి వచ్చినట్లయితే మనం ఇందాక ముఖ్యాంశాలు చదువుకున్న దాంట్లో సన్నబియ్యంతో పాటు ఊరంతా పండగ అని చెప్పేసి ఒక కథనం చూసుకోవచ్చు. శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అని ఇంకో కథనం. పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్ బిజీ అని చెప్పేసి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. అది కూడా చూసుకోవచ్చు. దేశం కోసం పోరాడిన వారిని విస్మరించిన కాంగ్రెస్. కారులో చిన్నారులు ఆట. మరి పటిష్ట రాజ్యాంగాన్ని పునాది వేసిన అంబేద్కర్ అని మరి ఇందాక కేటీఆర్ వ్యాఖ్యలు. గచ్చిబౌలి భూములు ప్రధాని అసత్యాలు. ఎస్సీ వర్గీకరణలో చట్టబద్ధత. భూభారతిపై అవగాహన పెంచుకోండి అని రేవంత్ గారు వ్యాఖ్యానించినట్టు మనం కథనం చూసుకోవచ్చు. ప్రజాకోట 3వ పేజీలోకి వచ్చినట్టయితే కంచి గచ్చిబౌలి భూముల వివాదం. సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు. రామాంజనుల దళిత జనోర్ధరణ. అల్వారుల్లో వారికి పెద్దపీట. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు. బ్రిటిష్ సామ్రాజ్యంలోనే అంబేద్కర్ పట్టు విభేదించిన గాంధీ మహసీయుడు. తరచూ అగ్ని ప్రమాదాలు. ఆందోళనలో స్థానిక ప్రజలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న చిత్రహింసలే. గర్భిణీ గొంతు నుమిలి హత్య చేసిన భర్త. మద్యం కుంభకోణంలో సెట్ దర్యాప్తు ముమ్మరం. మరి ప్రజాకోట 4వ పేజీలోకి వచ్చినట్టయితే దుర్గిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి. జాతీయవాది కులాలు ఆపాదించవద్దు. అసమానతలపై అలుపెరగని పోరాటం. అంబేద్కర్ ఆలోచన విధానాలను కొనసాగించాలి. ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారం అధికారులతో సూచించిన సీఎం రేవంత్. అంబరానంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు. వాడవాడలా వెలవెరిసిన ఆనందాలు. కులమతాల అతీతంగా సంబరాలు. నేడు సీఎం రేవంత్ అధ్యక్షన సిఎల్పి భేటీ. మరి వెల్దుర్తిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోలగంటి బ్రహ్మానందరెడ్డి. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. మరి ప్రజాకోట 5వ పేజీలోకి వచ్చినట్టయితే అంబేద్కర్ 134వ జయంతి వేడుకలో పాల్గొన్న జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత మహానాయక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనస్ఫూర్తిగా నివాళులర్పించిన నారాయణ్ గేట్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. 135వ జయంతి అడ్మిన్ బిల్డింగ్ ప్రాంగణంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఏవిఎల్ఎన్ ఓఎఫ్ఎంకే. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. నంగారాణి బేరి లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు పుట్టంగండి శ్రీనివాస్ నాయక్. టిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్. ఉత్సాహం అంకిత భావంతో జరిగిన అగ్నిమాపక సేవ వార్షికోత్సవ ప్రారంభం. రాజ్యాంగ నిర్మాణ సృష్టికర్త, అణగాని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీర్పేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షాపతిచారి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ప్రజాకోట 6వ పేజీలోకి వచ్చినట్లయితే మా ఎడిటర్ గారి ఒక సంప్రదాయకం వచ్చేసరికి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు అనే ఒక కథనం చూసుకోవచ్చు. రాజ్యాంగ రచనతో పుత్తర కార్యక్రమం. అంబేద్కర్ పుస్తకాలు నేటికి ప్రామాణికం. ప్రధాని కాకుండా అడ్డుకునేది ఎవరు? దళితులంటే అప్పట్లో చిత్కారమే. అంబేద్కర్ కు తప్పని అవమానాలని చెప్పేసి ఇంకోటి చూసుకోవచ్చు. రౌడీ షెట్టర్ దారుణ హత్య. మరి ప్రజాకోట 7వ పేజీలోకి వచ్చినట్లయితే ఊరుకొండ మండలం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి. గుడిగానిపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలి. భీమ్ని వీరస్వామి మాదిగా. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గంగారం గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంగి విజయ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. అహిల్యాబాయి
నెల్లూరు జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శం తీసుకోవాలి. మండల హక్కు నవాజ్ సంఘం నాయకులు. అంబేద్కర్ అంటే ఆలోచన కాదు, అంబేద్కర్ అంటే ఆచరణ. ఆ ఆచరణే భారతదేశ రాజ్యాంగం. పిల్లల్లో ఎల్లమ్మ, పంచాయతీ కార్యదర్శి, కుక్కుంద గ్రామం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి. అంబేద్కర్ మార్గంలోని రాష్ట్రం ప్రభుత్వం. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి. మరి ప్రజాకోట 8వ పేజ్ చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ హిట్ యూనివర్స్ లో హిట్ థర్డ్ కేస్. కృత్రిమ మేధలో చక్రీశ్వర రూపకల్పన. మాస్ జాతరలో స్పెషల్ అట్రాక్షన్. ఆలోచించి సినిమా చేస్తా, ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన లేదు అని మరో కథనం చూసుకోవచ్చు. ఇది మిత్రులారా మరి ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు. ధన్యవాదాలు.